మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మనం ఇంకా విజయారెడ్డి గారి ఆత్మహత్య పిల్లలతో సహా ఇంకా మర్చిపోలేదు. దానికి గల కారణాలు 1,00,000 ప్రశ్నలు కళ్ళ ముందున్నా ఇప్పటికీ సరైన సమాధానం దొరకనే లేదు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్గా ఉండగానే తిరుపతిలో పద్మ గారు తన 2 పిల్లలతో చేసుకున్న ఆత్మహత్య మరింత కలిచివేస్తోంది. చివరిసారిగా తను రాసిన నోట్ కూడా ఒక్కసారిగా ఆలోచింపచేస్తోంది. ఏం చెప్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. మామూలుగా 18 సంవత్సరాలు నిండుతూనే అమ్మాయిలకి పెళ్లి చేసుకున్నా కానీ అవేమి కేసులు కావు. అంటే తల్లిదండ్రులు చేసినా వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా కానీ అబ్బాయికి 21, అమ్మాయికి 18 అని మనం పెట్టుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే 16 సంవత్సరాలప్పుడు, 15 సంవత్సరాలప్పుడు కూడా వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులు అలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల రిలేషన్షిప్ కొనసాగింది అనుకోండి. అంటే ప్రేమించుకుంటున్నాము అనుకొని కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇట్లా చేస్తూ కూడా ఏం చేస్తారంటే 18 సంవత్సరాలు అట్లా నిండుతాయో లేదో ఆ తెల్లారే పెళ్లి చేసుకున్న వాళ్ళని చాలామందిని చూసాం. అది చూసినప్పుడు మాకు కొన్ని అనుభవాల ప్రకారం ఏమనుకుంటామంటే ఇట్లా 18 సంవత్సరాలు ఇట్లా నిండినయో లేదో పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చే సంవత్సరం కల్లా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతారు అని ఆ మధ్యకాలంలో వరుసగా ఇట్లాంటివి జరిగినప్పుడు అనుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు అందరికీ ఇలా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టే సామర్థ్యము, తెలివితేటలు లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అరే మనం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం తండ్రిని, కుటుంబాన్ని, చుట్టుపక్కలని, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ అందరినీ వదిలేసి ఈ ఒక్క వ్యక్తి కోసం వస్తే ఈ ఒక్క వ్యక్తి నా జీవితాన్ని ఇలా చేసేసాడేంటి అని చెప్పి చాలా చాలా కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, అసలు వీళ్ళే వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అనగానే మేము పెళ్లి చేస్తాము అని పెళ్ళిళ్ళు చేసేస్తారు ఎవరో అబ్బాయి తల్లిదండ్రులు. కానీ తర్వాత ఏదైనా సమస్యలు వస్తే మటుకు పట్టించుకోరు. వీళ్ళేమో పట్టించుకోరు, తల్లిదండ్రులేమో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తల్లిదండ్రులు కోపంలో ఉంటారు. దీన్నే రెంటికి చెడ్డ రేవడంటారు. ఎన్ని కేసులో విని 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 విసుగుపడుతుంది అసలు. సరే, దానిలో భాగమే ఈ పద్మ కేసు కూడా. ఇష్టం లేని పెళ్ళి చేసుకుంది, పుట్టింటి వాళ్ళు ఈమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య వాళ్ళిద్దరూ లవర్సు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నట్టే అది ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దామని చూస్తే వీళ్ళు ఒప్పుకోకపోతే వన్ ఫైన్ డే వీళ్ళు 18 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి కేసులు అవ్వవు కాబట్టి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకుంటే వీళ్ళకేమనిపించింది, మరి అది కులాంతర వివాహం కావచ్చు, లేకపోతే ఆ అబ్బాయికి ఆర్థిక స్తోమత సరిగా లేకపోవచ్చు. అసలు వీటన్నిటికన్నా మేం చేసే వరకు ఆగొచ్చు కదా, మేం చూసి చేస్తాం కదా, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోపం కూడా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఉంటుంది. ఆ ఉండటం కరెక్టా కాదని తర్వాత మాట్లాడదాం. ముందైతే ఉంటుంది. ఉండి వీళ్ళు పక్కన పెట్టేస్తారు ఆ అమ్మాయిని. సరే, అప్పటి వరకు ఈ పెళ్ళి అయ్యేంత వరకు, మెళ్ళలో తాళిబడేంత వరకు అత్త మామ అట్లాంటి వాళ్ళు కూడా కొడుక్కి బాగా సపోర్ట్ ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా తర్వాత ఈ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. ఒకవేళ వాళ్ళ కొడుకే సరైనోడు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వాడు ఏదో అంటారే ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడుపోద్దని, వాడేదో కొంచెం తేడా క్యాండిడేట్ అయితే మన నెత్తిరెక్కి డ్యాన్స్ చేస్తున్నాడు కాబట్టి పెళ్లి చేస్తే అన్నా కుదురవుతాడు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ అమ్మాయి అయితే వచ్చేసింది కదా, ఇంకేముంది అమ్మాయ, మన భారం తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతుల్లో పెట్టేసేస్తే మనం రిలీఫ్ పొందొచ్చు అని వీళ్ళు పెత్తనం కట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళి చేసినా కానీ మారలేదనుకోండి, మారినప్పుడు ఏమవుద్ది, వీళ్ళకి డబుల్ బర్డెన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పోషించాలి, నిన్నదాకా అబ్బాయిని పోషించాలి, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా. వాళ్ళు ఏమంటారంటే, మీరు పెళ్లి చేసుకున్నారు, మీ సావు మీరు చావండి,
మా వాళ్ళు ఎక్కడ వద్దని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు వదిలేసి వీళ్ళు వదిలేసి వీడికి బాధ్యత లేక ఈ అమ్మాయి ఎన్నో ఊహించుకుని ఎంతో నమ్మి వస్తుంది. వచ్చి ఈలోపు ఏం చేస్తారు, వీళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్లు గట్రాలు ఏమీ తెలియవు, అర్థం కావు. పైగా అత్తగారు మామగారు ఏం చెప్తారంటే, వీడు పెళ్ళైనా మారలేదు కదా, ఓ బిడ్డను కంటే మారతాడని చెప్తారు ఈ అమ్మాయికి. సరే ఆ ప్రయోగం కూడా చేస్తుంది అమ్మాయి. చేసిన తర్వాత ఒకళ్ళు పుట్టిన తర్వాత ఇంకొకళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తారు. వీడు మారడం. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి ఉద్యోగం చేసి వీడిని పోషించాలా, పిల్లల్ని పోషించాలా? వీటన్నిటి మధ్యలో మళ్ళీ పుట్టింటి దగ్గర నుంచి చేదోడు వాదోడు కానీ ఓదార్పు మాటలు కానీ లేవు అనుకోండి. చేదోడు వాదోడు అంటే కొంచెం ఏదన్నా ఆర్థికంగా ఏదన్నా మంచి చెడు పంపిస్తే కొంచెం ఏదో మేనేజ్ చేసుకుంటారు. ఇలాంటివి ఏమీ లేకోకుండా వాళ్ళు కూడా మొత్తం నీ తిన్నగా కుదిరింది, నువ్వు మమ్మల్ని ఎంత బాధ పెడతావా, మాకు ఎంత పరువు తీస్తావా, మమ్మల్ని ఎంత అబాస్పాలు చేస్తావా అని వాళ్ళు వదిలేశారనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? రెంటికి చెడ్డ రేవడన్నాను చూడండి, ఆ పరిస్థితి అయిపోయింది ఈ అమ్మాయికి. సరే ఏదో మొత్తానికి ఎట్టాగొట్లా కాలం గడిపినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో కూడా వేశారు. ఆ ఫోటో చూస్తే ఎక్కడ పోషణ ఉన్న అమ్మాయిలాగా కనిపించట్లేదు. చాలా బోన్స్ అన్నీ బయటకు వచ్చేసి, అంటే చాలా పోషకాహారాలు ఏమంటారు చూడండి, తిండికి మొహవాసిన ఇది ఉంటుంది చూడండి, అలా ఉంది అమ్మాయి. అయితే ఈ పరిస్థితుల్లో కనీసం ఓదార్పు లేకపోవటం, ఈ అమ్మాయి ఫోన్లో ఏవో చేసే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నథింగ్ డూయింగ్, నువ్వు చేసుకున్నావు, నీ కర్మ నువ్వే అనుభవించు, ఆ రోజు మమ్మల్ని కాదనుకున్నందుకు నీకు దేవుడు సరైన శిక్ష విధించాడు, ఇట్లా మాట్లాడి చేసేసరికి అమ్మాయికి అటూ లేదు ఇటూ లేదు. పైగా 18 ఏళ్ళకే 19 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసుకుంటే వీళ్ళకి ఏం చదువులు ఉంటాయి, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఉండకపోయేసరికి ఇలా వచ్చిన వాళ్ళు 4 ఏళ్ళలో పాస్ పని చేసుకునే ధీమా ధైర్యం ఉన్న వాళ్ళు కూడా చూశాను. కొంతమంది ఉంటారు, కానీ అందరూ అలా ఉండాలని లేదు కదా. దీంతో ఏమైపోయింది, ఈ అమ్మాయికి ఇంకా డిప్రెషన్ వచ్చేసేసి నేను నా జీవితంలో మోసపోయాను, నేను అటు ఇటు కాకుండా అయిపోయాను అని చెప్పి ఈ అమ్మాయికి అన్నతోటి మంచి ర్యాపో ఉన్నట్టుంది. అంటే బాగా ప్రేమ పంచినట్టున్నాడు అన్న, పాప అంట బాగా చూసుకున్నట్టున్నాడు. అందుకని ఆ అమ్మాయి తల్లిదండ్రుల కంటే కూడా ఆ అన్న మీదనే ఆమెకి ఆ మనసంతా ఉన్నట్లుంది. నాకు ఇది చూస్తుంటే పాత రోజుల్లో ఎన్టీఆర్ సావిత్రి సినిమా గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ ఒకేసారి చనిపోతారు ఆ సినిమాలో. అట్లా అంటే మా సినిమాలో లాగా బయట జరుగుతుందని కాదు, కానీ అనురాగం ఆప్యాయత అనేది మట్టుకు నిజంగా అంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా కాస్త అవి ఆక్సిజన్లా పనిచేస్తాయి, ఏ మాటకు ఆ మాట. అయితే ఇక్కడ మీ అమ్మాయి చచ్చిపోతూ అన్నగారికి ఓ లెటర్ రాసింది. అది చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సందర్భంగా మనం కూడా కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏమండి మనుషులే కదా తప్పు చేస్తారు, చెట్లో రోడ్డు పక్కన రాళ్ళో తప్పులు చేయవు కదా, మనుషులే కదా చేస్తారు. ఇక్కడే కొంచెం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఏంటంటే ఏదో ఒక ప్రేమ మైకమో లేకపోతే ఆకర్షణో ఏదో అమ్మాయి పెళ్లి చేసుకుంది, తరువాత అతను సరైన వాడని కాదని తేలింది. ఆ అమ్మాయి అక్కడ సంతోషంగా లేదు అన్నప్పుడు అన్నీ మర్చిపోయి కొంచెం చెయ్యోది ఇవ్వాల్సిన అవసరం అయితే. 2 పిల్లలు ఉన్నారు. అదే మీ ఆసరా అండా ఉంది అనుకోండి, ఏదో పని చేసుకుని బతికేది, భరోసా ఉండేది. అమ్మాయికి భరోసా లేదు ఇవాళ. అటు వాళ్ళు భరోసా ఇవ్వక ఇటు వాళ్ళు భరోసా ఇవ్వక, మొగుడనే వెధవ వాడి బాధ్యతలేంతనం వెరసి ఈ అమ్మాయి విసిగిపోయింది. నాకు ఇలాంటి సందర్భంలోనే నాకు చిరంజీవి గారు నచ్చుతారు, ఏ మాటకా మాట. ఆయన చూడండి కడుపులో పెట్టుకున్నాడు. స్టేటస్ ఉంది, సెలబ్రిటీ ఉంది అని ఆయన ఆలోచించలేదు. నా పిల్లలు నాకు ముఖ్యం అనుకున్నారు. ఇది అవసరం తల్లిదండ్రులకి. ఇప్పుడు పిల్లల్ని తప్పులు చేస్తారా, ఒప్పులు చేస్తారా, గొప్పోళ్ళు అవుతారా, పనికిమాలిన వాళ్ళు అవుతారా, అది వేరు విషయం. కానీ ఈ భూమి మీదకి మనం తెచ్చాము అన్నప్పుడు
కొంచెం వాళ్ళ వైపు వాళ్ళ షూస్లో కూడా కాళ్ళు పెడితే ఇప్పుడు నిజంగా వాళ్ళ అన్న గనక ఆ అమ్మాయికి ఆసరాగా నిలిస్తే ఈ 3 ప్రాణాలు నిలిచేయి కదా. అందుకని ఒకసారి చేయి దాటిపోయిన తర్వాత రెండోసారి కూడా చేయి దాటిపోయేటట్లు చేసుకోకూడదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది. కాస్త మీరు అన్నట్టుగా ఆ ప్రేమ పంచితే సరిపోయింది. ప్రేమ పంచితే ఈరోజు 3 ప్రాణాలు భూమి మీద ఉండేవి. భూమి మీద ఉండేవి. బాధాకరం, చాలా బాధాకరం. థ్యాంక్ యూ.